మరో ముఖ్యమైన విషయం సార్, ఎస్ఏ పేపర్ కరెక్షన్ చేయడంలో కూడా చాలా పొరపాట్లు జరిగాయనేటువంటిది వస్తున్నటువంటి మాట సార్. దీనిపైన మీ కమెంట్ ఏంటి సార్? ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళు ఎవరితో ఇవాల్యుయేట్ చేస్తున్నారో వీళ్ళు రివీల్ చేయడం లేదండి. వ్యక్తులను చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఏ పేపర్, సో ఎస్ఏ పేపరు ఇవాల్యుయేట్ చేయాలంటే వాళ్ళకు అవగాహన, అనేక సబ్జెక్టులపైన అవగాహన ఉండాలి. అంటే కాంటెంపరీ అంశాలపైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ఎస్ఏ 3 ఎస్ఏలు రాయాలండి వీళ్ళు. ఒకటేమో హిస్టరీ కల్చర్కి సంబంధించింది ఒకటి ఉంటుంది, ఎకానమీ పాలిటిక్స్ సంబంధించి ఒకటి ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్కు సంబంధించి ఒకటి ఉంటుంది. అంటే రకరకాల సబ్జెక్టుల పైన 3 ఎస్ఏలు రాసేటప్పుడు ఒక్కొక్క ఎస్ఏ వీళ్ళు ఒక్కొక్క ఎక్స్పర్ట్తో వాల్యుయేట్ చేస్తున్నారా? ఐ డోంట్ థింక్ సో అండి. అలా జరిగి ఉండకపోవచ్చు. మరి ఒకే వ్యక్తి 3 ఎస్ఏలు ఇవాల్యుయేట్ చేసేటప్పుడు హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన ఎస్ఏ కావచ్చు, కాంటెంపరీ ఇష్యూస్కి సంబంధించినటువంటి కావచ్చు, పాలిటీ, ఎకానమీ, ఒకే వ్యక్తి చేసే పరిజ్ఞానము ఉందా? అటు తిరిగి మళ్ళీ స్టాండర్డ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ దగ్గరే వస్తుందండి. డూ వీ హ్యావ్ క్వాలిఫైడ్ ఇవాల్యుయేటర్స్? నేను ఈ లెక్చరర్లను ఇన్సల్ట్ చేయడం లేదు. లెక్చరర్లు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు నిష్ణాతులండి. ఇప్పుడు ఒక కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ వాళ్ళు మంచి ఇంజనీర్స్ను తయారు చేయగలరు, లేకపోతే డాక్టర్స్కు వాళ్ళు బాగా చెప్పగలరు. వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ను మీరు ఇవాల్యుయేట్ చేయడం అనేటువంటిది, అంటే వాళ్ళ సిస్టంలో వారు నిష్ణాతులు కావచ్చు, కానీ మరి దీనికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్నాయా లేదా? మరి ఈ పేపర్ను ఎలా ఒకరే చేశారా, లేదా ముగ్గురు చేశారా, ఏ బేసిస్ పైన వాళ్ళు తీసుకొచ్చారు? మళ్ళీ సేమ్ అండి, వాళ్ళకి ఇచ్చినటువంటి పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ ఉన్నాయా లేదా అని చూడడం. అంటే మొత్తానికి ఇవాల్యుయేషన్ జరగడం లేదు, ఆ పాయింట్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడ నిజంగా చాలా సీరియస్గా విశ్లేషణాత్మకంగా రాసినటువంటి విద్యార్థులు బాగా నష్టపోయారు. అందులో నేను కూడా ఒక్కడినండి. నేను కూడా ఎగ్జాంపుల్, నాకు కూడా అలాంటి నష్టం, నన్ను డిస్క్వాలిఫై చేశారు. అది కూడా ఇండియాలో నెంబర్ 1 స్థానంలో నేను యూపీఎస్సీ ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు ఏపీపీఎస్సీలో ఓ పేపర్లో, హిస్టరీ పేపర్లో, వేరే పేపర్లో డిస్క్వాలిఫై చేస్తే నేను పట్టించుకునేవాడిని కాదు, హిస్టరీలో నన్ను డిస్క్వాలిఫై చేశారు.